కథ చెప్పలేదు. కొన్ని సినిమాలకి కథ చెప్పడం కుదురుతుంది, కొన్ని సినిమాలకి చెప్పడం కుదరదు. ఈ సినిమాకి mere words won't do justice to the scale and scope. ఇలాంటి సినిమా, ఈ సినిమా కథని మాటల్లో చెప్పడం కుదరదు. అందుకనే ఒక డెసిషన్ తీసుకున్నామండి. బట్ ఐ థింక్ ఆడియన్స్ తాలూకు ఎక్స్పెక్టేషన్ని కరెక్ట్గా సెట్ చేయాలి. కథ చెప్పకూడదు, ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్ సెట్ చేయాలి. ఏం చేద్దాం అనుకుంటే వి కేమ్ టు దిస్ డెసిషన్, లెట్స్ మేక్ ఎన్ అనౌన్స్మెంట్ వీడియో. ఒక్క మాట చెప్పకుండా వీడియో చూస్తే సినిమాలో కథ ఏంటో, స్కోప్ ఏంటో, స్కేల్ ఏంటో అర్థమయ్యేలాగా ఒక వీడియో చేద్దామని అనుకున్నాం అండి. అది సినిమా బిగినింగ్లోనే రిలీజ్ చేద్దామని అనుకున్నాం. ఇది మార్చ్లో, వీడియో రాలేదు. జూన్ అయ్యింది, జూలై వచ్చింది, వీడియో రాలేదు. వర్షాలు వచ్చాయి. హైదరాబాద్ హ్యాడ్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్స్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ కంటిన్యూస్ రెయిన్స్ వస్తానే ఉన్నాయి. సో మొత్తానికి November 15th మీ ముందుకి ఈ వీడియోతో వచ్చాం. ఐఎమ్ సో హ్యాపీ. సో వీఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ దట్ వీడియో టు యూ టుడే, విచ్ విల్ టెల్ ద స్కేల్ అండ్ స్కోప్ ఆఫ్ దిస్ ఫిల్మ్. టైటిల్ చెప్పకుండా దిస్ ఫిల్మ్ అంటుంటే చాలా కష్టంగా ఉంది. నాకు చిన్నప్పుడు కృష్ణ గారి గొప్పతనం తెలియదండి. చిన్నప్పుడు ఎన్టీ రామారావు గారి ఫ్యాన్ని, అన్ని ఎన్టీ రామారావు గారి సినిమాలే చూసేవాడిని. బట్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, సినిమా ఏంటో అర్థమైన తర్వాత కృష్ణ గారి గొప్పతనం తెలిసిందండి. బిలీవ్ మీ, ఒక కొత్త టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నో దారుల్ని బ్రేక్ చేసుకుంటూ కొత్త దారులు వేసుకుంటూ వెళ్ళాలి. అలాంటిది కృష్ణ గారు ఒకటి కాదు, ఎన్నో టెక్నాలజీస్ని తెలుగు సినిమాకి ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ సినిమాస్కోప్ ఫిల్మ్ అల్లూరి సీతారామరాజు, కృష్ణ గారు. ఫస్ట్ ఈస్ట్మన్ కలర్ ఫిల్మ్ ఈనాడు, కృష్ణ గారు. ఫస్ట్ 70mm ఫిల్మ్ సింహాసనం, కృష్ణ గారు. ఎన్నో ఇలా కాక ఇంకెన్నో కొత్త టెక్నాలజీస్ ని ఇంట్రడ్యూస్ చేశారు. అలాంటి కృష్ణ గారి అబ్బాయి మహేష్ తో సినిమా చేస్తూ I am so proud to say we are introducing a new technology to Telugu cinema. Premium large scale format, filmed for IMAX. IMAX లో సినిమాలు, తెలుగు సినిమాలు వచ్చినాయి కదా. కెన్ ఐ హ్యావ్ ఎ సినిమా స్కోప్? ఓకే, వచ్చినాయి కదా. అంటే మన సినిమాలు తీసి అన్ని సినిమా స్కోప్తో అండి, మోస్ట్ సినిమా స్కోప్ ఫార్మాట్లో తీస్తాం. చాలాసార్లు మనం ఐమాక్స్ థియేటర్లో చూసే సినిమాలు, మనం తీసిన సినిమాలనే బ్లో అప్ చేసి, స్కేల్ అప్ చేసి, ఐమాక్స్ బ్రాండ్ వేసుకొని చూస్తూ ఉంటాం. దట్ ఈస్ నాట్ ట్రూ ఐమాక్స్. ఇది నేను చెప్పేది చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఫర్ పీపుల్ హూ డోంట్ నో చెప్తున్నాను. బట్ ఫ్యూ ఫిల్మ్స్ లైక్ బాహుబలి, RRR నిజంగా ఐమాక్స్ లో ప్రొడ్యూస్ చేసి, VFX చేసి, షూట్ చేసి, మొత్తం అంతా చేసేది ఫుల్ గా చేస్తామండి. విచ్ వి కాల్ 1:1.9 ఫార్మాట్. కెన్ వి హ్యావ్ ద బిగ్ వన్? బిగ్గర్ స్క్రీన్. అండ్ దిస్ ఫిల్మ్ యు ఆర్ గోయింగ్ టు వాచ్ ఇన్ ఫుల్ స్క్రీన్, ఫిల్మ్ ఫర్ ఐమాక్స్. Can I have the trailer of this film for you? To have this huge LED screen, 100 foot by 130 foot, almost Indiaలో ఉన్న బెస్ట్ LED panels అన్ని తీసుకొచ్చి పెట్టాం. దాన్ని పవర్ చేయడానికి ఆల్మోస్ట్ there are 45 generators outside, and it needs so much of power, so much of testing, so much of back planning. We were doing everything. Ninna ratri we were supposed to test our video. So బయటికి లీక్ అవ్వకూడదని చెప్పి పెద్ద పెద్ద క్రేన్లు పెట్టి, బ్లాక్ క్లాత్స్ పెట్టి, అర్ధరాత్రి వరకు పనిచేసి అబౌట్ 2 o'clock we started testing some test videos. ఇంకా ట్రైలర్ ప్లే చేయకుండానే we started
టెస్టింగ్ అవుట్ టెస్ట్ వీడియోస్. ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఒకళ్ళో ఇద్దరో నాకు తెలీదు. దే స్టార్టెడ్ టేకింగ్ డ్రోన్తో ఆ వీడియోలు తీసి వాట్ ఎవర్ వీఆర్ సపోజ్ టు షో అవి నెట్లో పెట్టడం మొదలుపెట్టారు. దట్ ఈస్ 1 year of hard work of so many people, thousands and thousands of man hours, crores and crores of rupees. And for this event, people were working day and night, not sleeping. Anta kashtapadi everything chesindi, just one drone flying randomly, they just started leaking out. We didn't know what to do. ఏం చేయాలి అంటే మా వీడియోని టెస్ట్ చేసుకోవడానికి కూడా లేదు. అంత జాగ్రత్తలు తీసుకొని అంత కష్టపడి అంత చేసి we didn't even have time to test our video. టెస్ట్ చేస్తే ఎక్కడ లీక్ అవుతుందనో భయం. సో we just took a chance. లీక్ అవ్వకూడదు, డైరెక్ట్గా ఆడియన్స్ అంత కష్టపడి అంత దూరం నుంచి వచ్చారు, ఫుల్ రిజల్యూషన్తో ఫుల్ స్కేల్తో చూపించాలని we took the risk. డైరెక్ట్గా ప్లే చేద్దాం అని చెప్పి. ఓకే, ఈసారి రిస్క్ వర్కౌట్ అవ్వలేదు. వీ స్టార్టెడ్ హ్యావింగ్ గ్లిచెస్, పవర్ సరిపోవట్లేదు టు ప్లే ఇట్, బట్ దే ఆర్ చెకింగ్ అవుట్. ఐ థింక్ విత్ ఇన్ 5-10 minutes వీ విల్ ప్లే ఇట్. బట్ ఎంత ఓపిక్గా ఎంత కష్టపడి మీరు వచ్చారు, ఐ థింక్ అనదర్ 10 minutes ఓపిక పట్టగలరని అనుకుంటున్నాను. కెన్ యూ? థ్యాంక్ యూ. ఈ వీడియో అయిన తర్వాత మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్లీ ఐ డింట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ యాక్టర్స్ గురించి ఏం మాట్లాడొద్దు అనుకున్నాను, ఎందుకంటే అది మాట్లాడడం మొదలు పెడితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయిపోతుందని చెప్పి. బట్ దెర్ ఇస్ వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టాక్, దట్ ఈస్ అబౌట్ మహేష్. నో, నథింగ్ అబౌట్ ద ఫిల్మ్, నథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టరైజేషన్, నథింగ్ అబౌట్ వాట్ హీ డిడ్, నాట్ యెట్. బట్ ఐ విల్ సంథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్, Mahesh Babu's character, and there is something that we all can learn from him. తన దగ్గర నుంచి మన అందరం నేర్చుకునే గుణం ఒకటి ఉంది, విచ్ ఈస్, మీరు చెప్తే నమ్మరు, మనందరికీ కూడా ఒక ఎడిక్షన్ ఉందండి, సెల్ ఫోన్ ఎడిక్షన్. అంటే మహేష్ పెడుతున్న రివ్యూస్ చూస్తే కంటిన్యూస్గా ఫోన్ మీద ఉంటుంది అనుకుంటారేమో. లెట్ మీ టెల్ యూ, ఆఫీస్కి వచ్చాడు అంటే, షూటింగ్కి వచ్చాడు అంటే సెల్ ఫోన్ పట్టుకోడు. వెదర్ ఇట్ ఈస్ 8 hours 10 hours సెల్ ఫోన్ కార్లోనే ఉంటుంది. తను వచ్చి పని చేస్తాడు, మళ్ళీ వెళ్ళేటప్పుడు కార్ ఎక్కితేనే హీ విల్ టచ్ హిస్ సెల్ ఫోన్. దట్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్ షుడ్ లెర్న్. అందరం నేర్చుకోవాలి, అందరం పాటించాలి. మహేష్, ఐ విల్ ట్రై మై బెస్ట్ టు బీ లైక్ యూ. ఐ రియల్లీ అడ్మైర్ యూ ఆన్ దట్ ఆస్పెక్ట్. Okay, so we will try again one more time. Some are emotional moments. నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నాన్నగారు వచ్చి ఇందాక హనుమ వెనకాల ఉంటాడు, గుండె తట్టి నడిపిస్తాడు అని చెప్పారు. ఇలా అయిన వెంటనే కోపం వచ్చింది, ఇదేనా నడిపించేది అని. మా ఆవిడకి హనుమంతుడు అంటే చాలా చాలా ఇష్టం. ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది. మా ఆవిడ మీద కూడా కోపం వచ్చింది, ఏంటి ఇదేనా చేసేదని. ఓకే, లెట్స్ సీ. ఓకే, కమింగ్ టు ద పాయింట్. నా చిన్నప్పటి నుంచి నేను చాలాసార్లు చెప్పాను, నాకు రామాయణం అన్నా మహాభారతం అన్నా నాకు చాలా ఇష్టం అని. మహాభారతం తీయడం నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. ఈ సినిమా మొదలు పెట్టినప్పుడు కూడా రామాయణంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తీస్తానని నేను అనుకోలేదు. బట్ ఒక్కొక్క సీను రాస్తుంటే, ఒక్కొక్క డైలాగ్ రాస్తుంటే, ఒక్కొక్క షాట్ ఊహించుకుంటుంటే ఐ ఫెల్ట్
అంటే అదొక ఎథీరియల్, నేను నేల మీద నడవట్లేదు, ఎక్కడో గాలిలో ఉన్నానన్న ఫీలింగ్ వచ్చిందండి. అండ్ ద ఫస్ట్ డే మహేష్ని రాముడి వేషం వేసి తీసుకొచ్చి ఫోటో షూట్ చేస్తుంటే ఐ హ్యాడ్ గూస్ బంప్స్. అంటే నాకు నేనే ఒక సగం దీంట్లో ఉన్నానంటే, అంటే మహేష్ కొంటిగా ఉంటాడు, కృష్ణుడి కరెక్ట్గా సెట్ అవుతాడు, రాముడు లాంటి ప్రశాంతమైన క్యారెక్టర్కి మహేష్ సూట్ అవుతాడని ఒక డౌటు, ఖచ్చితంగా సూట్ అవుతాడని ఒక నమ్మకం. ఆ రెండిట్ల మధ్యన ఊగిసలాడుతా వి డిడ్ ద ఫోటో షూట్. ఆ ఫస్ట్ ఫోటోని నా బాల్ పేపర్ కింద పెట్టుకొని మళ్ళీ పొరపాటున ఎవరన్నా చూసేస్తారేమో అని చెప్పి తీశాను అది. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ అండి షూటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఒక 60 days షూట్ చేసాం, రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఎవ్రీ డే వాజ్ ఎ ఛాలెంజ్. అంటే ఆ ఎపిసోడ్లో ఒక్కొక్క సబ్ ఎపిసోడ్, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ సబ్ ఎపిసోడ్స్ ఇంటూ వన్ ఎపిసోడ్. ఒక్కొక్క సబ్ ఎపిసోడ్ ఒక సినిమా లాగా, ప్రతిదీ కొత్తగా ఆలోచించాలి, ప్రతిదీ కొత్తగా ప్లాన్ చేయాలి, ప్రతిదీ కొత్త ఛాలెంజెస్ అన్నీ కూడా దాటుకుంటా వి కంప్లీటెడ్ షూట్ ఆఫ్ దట్ సీక్వెన్స్. ఐ థింక్ దట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ సీక్వెన్సెస్ ఆఫ్ మై ఫిల్మ్స్ అండ్ డెఫినెట్లీ మహేష్ ఫిల్మ్ ఆల్సో. ఐ థింక్ ఇట్ విల్ బి ద మోస్ట్ మెమరబుల్. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు, మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు, మీరు ఊహించినంత దయార్ద్ర హృదయంతో ఉంటాడు, మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. సో అన్ని రసాలు చూపించాడు రాముడిగా. అండ్ ఐ థింక్ ఐఎమ్ సో లక్కీ టు షూట్ దిస్ ఎపిసోడ్. Of course, we want to see the trailer once again. I am also waiting for it. I am just waiting for the green signal from the team. A green signal వచ్చిన వెంటనే we will start the trailer again. ఓకే నాంగారండి, ఒకసారి మీ హనుమ కాపాడాడు అనుకుంటే ఈసారి మా ఆవిడ హనుమ కాపాడతాడో లేదో చూద్దాం.